అలానే విశేషరావు, నోట్ల రద్దుకి వేళ అయ్యింది. పక్కా న్యూస్ షురు. మరొకసారి నోట్ల రద్దు కాబోతూ ఉన్నాయి. అయితే ఈసారి దాన్ని నోట్ల రద్దు అనకుండా నోట్ల మార్పిడి అంటున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి నోట్లను బ్యాంకులకు ఇచ్చేసి మళ్ళీ బ్యాంకుల నుంచి కొత్త నోట్లు తీసుకోవచ్చు. ఈ నోట్ల రద్దు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అనేది ఇంకా డేట్ అయితే రాలేదు, కానీ నోట్ల రద్దుకు సంబంధించినటువంటి ప్రక్రియను ఆర్బీఐ ప్రారంభించేసింది. ఇది పక్కాగా చెప్పగలను. ఎందుకనంటే గ్లోబల్ టెండర్స్ని పిలిచింది ఆర్బీఐ. గ్లోబల్ టెండర్లు దేనికోసం పిలిచింది? ప్లాస్టిక్ కరెన్సీ కోసం, మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ప్లాస్టిక్ కోసం గ్లోబల్ టెండర్లని ఆర్బీఐ కాల్ఫర్ చేసింది. ఆర్బీఐలో ఉండేటువంటి ఆర్బీఐ ముద్రణ్ విభాగం ఆల్రెడీ టెండర్లు కాల్ఫర్ చేసింది. ఈ టెండర్లలో చైనా, పాకిస్తాన్ ఈ రెండు తప్ప ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశంలో ఉండేటువంటి కంపెనీలైనా పాల్గొనవచ్చు. అట్ ద సేమ్ టైం మరొక ఆంక్ష కూడా పెట్టింది. చైనా, పాకిస్తాన్లో ఈ ప్లాస్టిక్ని కొనకూడదు అనేటువంటి నిబంధన కూడా ఈ టెండర్లో ఆర్బీఐ పెట్టింది. సో ఆర్బీఐ ఇటీవల కాలంలో ముంబైలో జరిగినటువంటి సమావేశంలో కూడా చాలా క్లియర్గా చెప్పింది, నోట్ల రద్దుకు సంబంధించినటువంటి ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రాథమిక దశలో ఉంది అని చెప్పింది. అంతేగాని లేదని చెప్పాల. అందుకే ఆ రోజు నేను వీడియో చేశాను. అప్పుడు కొంతమంది మీకు ఎలా తెలుసు, మీరన్నీ ఊహించి చెప్తారు, లేదంటే ఇవన్నీ గాసిప్ న్యూస్, ఇలా కొంతమంది భావించారు. కానీ ఎక్కడ కూడా గాసిప్ న్యూస్ కానీ ఫేక్ న్యూస్ కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఎప్పుడు చెయ్యం. ఎంతకంత న్యూస్ ఉంటేనే దాన్ని మీకు ప్రజెంట్ చేస్తాం. నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా, అలాగే ఏదో ఒక మీటింగ్లో దాని ప్రస్తావన వస్తేనే మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. అందుకే గత నెలలో ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీటింగ్ జరిగింది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీటింగ్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో ఒకటి ప్లాస్టిక్ కరెన్సీ. అందుకే ఆ రోజు నేను వీడియో చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది మీకు ఎలా తెలుసు, మీరన్నీ ఇలానే చెప్తారు, ఇట్టా చాలామంది కామెంట్ చేశారు, మాట్లాడారు కూడా. ఇప్పుడు ఏమైంది, కరెక్ట్గా నెలదిరక ముందే గ్లోబల్ టెండర్లు పిలిచారు. ప్లాస్టిక్ని నాణ్యమైన దాన్ని తీసుకొని కరెన్సీని తయారు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తొలి విడతగా 10 రూపీస్ నోట్స్, అలాగే 20 రూపీస్ నోట్లు, ఈ రెండు మార్చబోతున్నారు. ఆ తర్వాత 100 రూపీస్, తర్వాత 200, 500 ఇలా విడతల వారీగా కరెన్సీని మార్చడానికి ఆర్బీఐ సిద్ధమై దానికి అవసరమైనటువంటి ప్లాస్టిక్ని గ్లోబల్గా కొనుగోలు చేయడానికి ఇప్పుడు టెండర్ని కాల్ఫర్ చేసింది. 2027 ఆగస్టు తర్వాత ఎప్పుడైనా సరే నోట్ల రద్దు అనేది కన్ఫర్మ్ కాబోతుంది. ఇప్పటికే వాస్తవంగా ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించినటువంటి నమూనా తయారు చేశారు. దాన్ని ఒక 100 కోట్ల రూపాయల విలువైనటువంటి కరెన్సీని ముద్రించారు. ప్రయోగాత్మకంగా కొచ్చి, మైసూరు ఇలాంటి చోట చలామణిలో తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ సాంకేతిక కారణాల దృష్ట్యా ఆ ప్రయత్నం చెయ్యలేదని చెప్పి ఆర్బీఐ చెప్తూ ఉంది. మరి ఇప్పుడు ఎందుకు ఆర్బీఐ నోట్లని మార్చాలనుకుంటుంది? ఈవెన్ ఆస్ట్రేలియా, కెనడా, అలాగే లండన్ ఈ దేశాలతో పాటు దాదాపు 60 దేశాలు ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తూ ఉన్నాయి. ఎందుకు ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయంటే నాణ్యంతో కూడినటువంటి కరెన్సీ, అలాగే మాసిపోకుండా ఉంటాయి, అవి చినిగిపోకుండా కూడా ఉంటాయి. అందుకే ప్లాస్టిక్ కరెన్సీకి ఆర్బీఐ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ప్రస్తుతం 2025 ఏడాది కనుక చూసుకుంటే దాదాపు 5,500 కోట్లు కేవలం నోట్ల ముద్రణకే ఖర్చు అయింది. చినిగిపోయినటువంటి నోట్ల ముద్రణకి, రకరకాల రూపంలో చినిగిపోయిన నోట్లు, మాసిపోయిన నోట్లు ఇవన్నీ కూడా ఆర్బీఐకి వస్తుంటాయి ప్రతి ఏడాది. వాటికి బదులుగా మళ్ళీ ముద్ర వేయాలంటే కనీసం 5,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది దాదాపు 6,000 కోట్లు అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని తగ్గించుకోవడంతో పాటు నకిలీ కరెన్సీని అరికట్టాలి అనేటువంటి ఉద్దేశంతో నోట్ల రద్దుని ఇప్పుడు ఆర్బీఐ మరొకసారి రంగంలోకి దించుతుంది. అంటే ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. నోట్ల రద్దు ప్రక్రియ ఎప్పుడైతే టెండర్లు కాల్ఫర్ చేశారో ఆ క్షణం నుంచే నోట్ల రద్దు ప్రక్రియ స్టార్ట్ అయినట్టే. ఈ ప్లాస్టిక్ కరెన్సీ రాబోయేటువంటి రోజుల్లో. దీనికి కారణం ఏంటంటే నకిలీ నోట్ల చలామణిని తగ్గించడం, 2 బ్లాక్ మనీని బయటికి తీసుకురావడం.
బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చిన క్రమంలో 2016లో నోట్ల రద్దును ఒకసారి చేశారు. కానీ అనుకున్న విధంగా బ్లాక్ మనీ బయటికి రాలేదు. నకిలీ నోట్లని కొంతవరకు అరికట్టగలిగారు తాత్కాలికంగా అప్పట్లో. కానీ మళ్ళీ ఇప్పుడు నకిలీ నోట్లు కోకొల్లలుగా మార్కెట్లో చలామణిలో ఉన్నాయి. వీటన్నిటిని గమనించినటువంటి ఆర్బీఐ మళ్ళీ నోట్ల రద్దుని అమలు చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని గ్లోబల్ టెండర్ని కాల్ఫర్ చేసింది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ నేషనల్ మీడియాలో అలాగే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వస్తుంది. ఎందుకంటే గ్లోబల్ టెండర్లు పిలిచారు కాబట్టి భారత రిజర్వ్ బ్యాంకు ఇది ఇంటర్నేషనల్ న్యూస్ వస్తుంది, అలాగే నేషనల్ న్యూస్ కూడా వస్తుంది, రీజనల్ న్యూస్లో కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఈవెన్ వెబ్సైట్లో కూడా కొన్ని వాటిల్లో న్యూస్ వచ్చింది. చూడండి, భారత కరెన్సీ స్వరూపాన్ని మార్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ముందడుగు వేసింది. దేశంలో మరింత మన్నికైన సురక్షితమైనటువంటి పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తక్కువ విలువ కలిగినటువంటి నోట్ల కోసం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన ప్రత్యేక ముడి పదార్థం సరఫరా కోసం ఆర్బీఐ అనుబంధ సంస్థ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఆర్బీఐ కరెన్సీ ముద్రణ విభాగమైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ BRBNMPL ఇది భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ ఈ గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ EOI ను నేడు జారీ చేసింది. ఇవాళ జారీ చేసింది శనివారం రోజు. అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉండేటువంటి ఒపాసిఫైడ్ బైయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలీప్రొఫైలిన్ BOPP ఇంత నాణ్యమైనటువంటి ఒపాసిఫైడ్ బైయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలీప్రొఫైలిన్ పాలిమర్ షీట్ల కోసం ఈ టెండర్ని పిలిచారు. 2 వేర్వేరు డినామినేషన్ల కోసం మొత్తం 68,000 రీముల మెటీరియల్ అవసరమని పేర్కొన్నారు. ఒక్కొక్క రీమ్లో 34,000 రీములు ఉంటాయి. ఒక్కొక్క ఈ 68,800 రీముల కోసం బిడ్లు వేశారు. బిడ్లు దాఖలు చేయడానికి ఆగస్టు 18ని చివరి తేదీగా నిర్ణయించారు. అంటే నెక్స్ట్ మంత్ 18వ తారీఖున వీటికి చివరి తేదీగా ప్రకటించారు. అంటే ఎంత స్పీడ్గా ఆర్బీఐ ప్లాస్టిక్ కరెన్సీ దిశగా ముందడుగు వేస్తుందో మనం చూస్తున్నాం. తొలుత 10 రూపాయలు అలాగే 20 రూపాయల నోట్లతో ప్రయోగం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట 10 రూపాయలు 20 నోట్లను పరీక్షించే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ నోట్ల చలామణి ఎక్కువగా ఉండడం, ఇవి త్వరగా పాడైపోతుండడంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఫీల్డ్ ట్రయల్స్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి విజయవంతం అయితే 2027 నుంచి దశల వారీగా ప్లాస్టిక్ నోట్లను విస్తృతంగా చలామణిలోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై ఆర్బీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ గ్లోబల్ టెండర్లు పిలిచారు కాబట్టి ప్రక్రియ స్టార్ట్ అయినట్టు. ఈ ఏడాది మే జూన్ నెలలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ ప్లాస్టిక్ నోట్ల ప్రతిపాదన ప్రాథమిక పరిశీలన ఉందని, వాటి లాభ నష్టాలను అంచనా వేస్తున్నామని వెల్లడించారు. ఇదే నేను వీడియో చేసింది గత నెలలో ముంబైలో జరిగిన సమావేశాల సందర్భంగా ఆయన ప్రస్తావించినటువంటి అంశాన్ని నేను వీడియో చేయడం జరిగింది. ఎందుకు ఈ మార్పు? ప్రస్తుతం దేశంలో వాడుతున్న కరెన్సీ నోట్లను 100% కాటన్ ఆధారిత కాగితంతో ముద్రిస్తున్నారు. ఇవి రోజువారీ వాడకంలో త్వరగా చినిగిపోవడం, మురికిగా మారడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఏటా కొన్ని కోట్ల సంఖ్యలో పాత నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుని నాశనం చేయాల్సి వస్తుంది. ఆర్థిక సంవత్సరం 2025లో కరెన్సీ ముద్రణ ఖర్చు 6,372 రూపాయలు అయింది సుమారుగా. అంతకుముందు ఏడాది ఇది 5,101 కోట్లుగా ఉండేది. ఈ నేపథ్యంలో మన్నికైనటువంటి పాలిమర్ నోట్ల వైపు ఆర్బీఐ దృష్టి సారించింది. పాలిమర్ నోట్లు కాగితం నోట్ల కంటే 2 నుంచి 5 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. దీంతో దీర్ఘకాలంలో ముద్రణ పంపిణీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఇవి శుభ్రంగా ఉండడంతో పాటు నకిలీ చేయడం కష్టతరం చేసేటువంటి క్లియర్ విండోస్ వంటి అదనపు భద్రతా ఫీచర్లను కలిగి ఉంటాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా సహా 50కి పైగా దేశాలు ప్లాస్టిక్ నోట్లను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం. భారత్లో ప్లాస్టిక్ నోట్ల ప్రయోగం ఇది మొదటిసారి కాదు. 2012లో 10 విలువైనటువంటి 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లను కొచ్చి, మైసూర్, జైపూర్ వంటి నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని భావించిన సాంకేతిక కారణాలతో ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. తాజా టెండర్లో ఆర్బీఐ కఠినమైనటువంటి నిబంధనలను విధించి చైనా, పాకిస్తాన్లో
పాకిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు ఇందులో పాల్గొనే అర్హత లేదని, ఆ దేశాల నుంచి ముడి సరుకును సేకరించరాదని స్పష్టం చేసింది. అలాగే సరఫరా చేసే మెటీరియల్లో జంతువులకు ఉండకూడదని చెప్పి స్పష్టం చేస్తూ టెండర్లని కాల్ఫర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఆర్బీఐ నోట్ల రద్దు ప్రక్రియను స్టార్ట్ చేసింది అని చెప్పి పక్కాగా చెప్పచ్చు. ఆగస్టు 18వ తారీఖున ఈ పాలిమర్ షీట్లని టెండర్లని క్లోజ్ చేయబోతుంది. బహుశా అందుకే సెప్టెంబర్ నుంచి నోట్ల ముద్రణ స్టార్ట్ అవుతుంది. ఇయర్ ఎండింగ్ కల్లా రెడీ అయిపోతుంది. కాకపోతే పాకిస్తాన్, చైనాకు సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఈ పాలిమర్ దానికి సంబంధించి జంతు కొవ్వు ఎక్కడ కనిపించకుండా ఉండేలాగా కూడా కొన్ని నామ్స్ని ఈ టెండర్స్లో పెట్టారు. ఈ టెండర్స్కి అనుగుణంగా బిడ్లు వేస్తారు. బిడ్లు వేసి ఇమీడియట్గా ఈ ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నారు. సో కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి నోట్లను అన్నింటినీ సమూలంగా మార్చేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. ఈ కారణంగా నకిలీ నోట్లు, బ్లాక్ మనీ బయటకు వస్తుందని చెప్పి భారత ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది సాధ్యమేనా? ఈసారి అయినా బ్లాక్ మనీ మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.